హలో ఎవ్రీవాన్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో చికెన్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు ఇవన్నీ వేసుకొని ముక్కలకి బాగా పట్టించేలా కలుపుకోవాలి. అలాగే ఇందులో ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ముక్కలంతటిని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒక 90% ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక 60% ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన చికెన్లో ఆల్రెడీ 90% కుక్ అయిన రైస్ని ఈ చికెన్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ అనేది మంచిగా దమ్ అయిపోతుంది. ఇప్పుడు రైస్ని, కర్రీని పైనుంచి కింద వరకు స్లోగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మరిన్ని మోర్ ఫుడ్ వీడియోస్ కోసం, మరిన్ని రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.